అక్కడ ఒక అబౌట్ 12-year-old గర్ల్, చిన్నపిల్ల, ఇంచుమించు మొత్తం కాలిపోయింది. 99% బర్న్స్తో వచ్చింది. అక్కడ కూర్చున్నప్పుడు అంటే మేము అక్కడ డైయింగ్ డిక్లరేషన్ తీసుకునేటప్పుడు మెజిస్ట్రేట్స్ వస్తారు, మేము వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం డైయింగ్ డిక్లరేషన్. సో అక్కడ వెళ్ళి అడిగినప్పుడు పాప ఎందుకు మనం ఇట్లా కాలింది, ఎవరైనా అంటే కావాలని కాల్ చేశారా, ఇవి కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. హోమిసైడ్స్ ఉంటాయి, సూయిసైడ్స్ ఉంటాయి, చాలా జరుగుతుంటాయి. దాని వెనక ఏమైందని మనకు తెలియదు. సో బేసిక్ అడిగినప్పుడు ఆమె ఏమందంటే, పాప మా ఇంట్లో మా నాన్న అమ్మ డైలీ గొడవ పడుతుంటారు సార్, గొడవ పడప్పుడల్లా మా అమ్మ నేను కాల్చుకుని చచ్చిపోతా అంటూ ఉంటుంది. సో తను అంటూ ఉంటుంది కాబట్టి నా అసలు కాల్చుకుంటే ఎలా ఉంటుందా అని అనిపించి కాల్చుకున్నాను సార్ అంత. అంటే పిల్లలు మనకు తెలియకుండా చాలా నేర్చుకుంటాం మన దగ్గర నుంచి. మన మాట తీరు కానీ, మన చేసే పనులు కానీ, మన డిసిప్లిన్ కానీ. ఇంట్లో మనం తీసి చెత్తపుట్లో మనం పేపర్లు వేస్తే వాళ్ళు చెత్తపుట్లో పేపర్లు వేస్తారు. సో మనం అన్నోయింగ్లీ వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నాం, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ ఇస్తున్నాం అనేది. ఇట్ వాజ్ వెరీ సాడ్ థింగ్, వెరీ సాడ్ థింగ్. అంటే ఇప్పుడు కూడా నాకు ఆ పిల్ల గుర్తొస్తుంది. ఫెడరల్ ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు అంటే మదర్ వచ్చి ఏడ్చింది, ఫాదర్ వచ్చి ఏడ్చాడు, కానీ పిల్లలు రాదు కదా. మళ్ళీ 12-year-old గర్ల్ అలా చనిపోయింది అంతే. సో నథింగ్ కెన్ బి డన్. కాబట్టి వాట్ ఈస్ గెటింగ్ ఇన్ టు ద కిడ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్.